హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను గోమూత్రం ద్వారా ఒక ఫర్టిలైజర్ తయారు చేస్తున్నానండి. ఇది నేను విశాలలో తెచ్చుకున్నాను. ఈ గోమూత్రం దీని ద్వారా ఏంటంటే లాభాలు, మనం ఘనజీవ అమృతం, జీవామృతం అన్నిట్లలో కూడా ఈ గోమూత్రాన్ని కూడా వాడతారు. దీనివల్ల దీంట్లో చాలా సూక్ష్మ జీవులు ఉంటాయండి. ఇది మొక్కల పెరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. ఇంకోటి, దీంట్లో ఎంజైమ్స్ కానీ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి మనము దీన్ని మొక్కలకు వాడితే ఏ విధంగా ఈ గ్రోత్ పెరుగుతుందో మనకు తెలుస్తుంది. దీని అందుకని చెప్పేసి నేను దీన్ని వాడుతున్నాను. ఇది ఒక గ్లాసు గోమూత్రం అండి. నేను ఈ గ్లాస్ తో 2 గ్లాసుల గోమూత్రాన్ని తీసుకున్నానండి. దీంట్లో మనము అంటే గ్లాస్కి వచ్చి 4 గ్లాసుల నీళ్లు పోస్తున్నాను. ఒక గ్లాస్ చొప్పుకి మనం మొత్తం 8 గ్లాసుల నీళ్లు పోయాలి. ఈ గోమూత్రాన్ని మనము మొక్కలకు కూడా ఇవ్వచ్చు, స్ప్రే రూపంలో కూడా ఇవ్వచ్చు అండి. ఈ విధంగా కొద్దిగా వేసుకుంటూ మనం చెయ్యాలి. ఈ విధంగా ఆకుకూరలకైతే స్ప్రే చేస్తున్నానండి. ఈ విధంగా ఆకుకూరలకి మనం స్ప్రే చేస్తే ఆకుకూరలు బాగా బుష్గా తయారవుతాయి. కాబట్టి మనము ఏదైనా మనకు మొక్కల్లో చీడ ఉన్నా కానీ పోతుందండి. ఈ పచ్చిమిర్చి మొక్కకు కూడా ఇస్తున్నాను, పుదీనా ఇట్లా వాటికన్నిటికి కూడా ఇస్తున్నానండి.